హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డిమ్కాస్ కిచెన్. ఈరోజు మనం టొమాటోతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టొమాటోస్ని హస్కీ టొమాటో అని కూడా అంటారు. వీటిని ఎక్కువగా మెక్సికన్ డిష్లో వాడతారు. ఫస్ట్ ఈ పైన హస్క్ని రిమూవ్ చేసి నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి, లేదంటే స్టిక్కీగా ఉంటుందండి. చూసారా, సేమ్ టొమాటో ఉన్నట్టుంది కదా. ఇప్పుడు ఈ టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్స్ పల్లీల్ని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 7 to 8 పచ్చిమిర్చిని 3 వెల్లుల్లి వేసి 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటాయి. మీరు మీ టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు ఇందులో టొమాటోలో ముక్కలు వేసి ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. చూసారా, ముక్కలు మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర, కొద్దిగా చింతపండు వేసి మొత్తం ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. టొమాటో కొంచెం పుల్లగా ఉంటాయండి, సో మనకు చింతపండు ఎక్కువ అవసరం లేదు. పులుపు ఎక్కువ నచ్చని వాళ్ళు ఉంటే చింతపండుని స్కిప్ చేయొచ్చు. ఇది చల్లారేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవి కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఇది ఫుల్గా చల్లారిన తర్వాత ఇవి కూడా ఒకసారి మిక్సీ వేసుకుందాం. మరీ పేస్ట్ చేయొద్దు, కొంచెం నలిగినట్టుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయండి. మీరు ఆయిల్ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసి ఒక 30 seconds ఫ్రై చేయండి. ఒక ఎండుమిరపకాయ, 2 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగు వేసి ఒక 30 seconds ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి ఒక 20 to 30 seconds బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, పుల్లగా కొంచెం కారంగా మన టేస్టీ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఆమ్లెట్తో తింటుంటే ఆహా ఎంత బాగుందో. అన్నం మొత్తం ఈ పచ్చడితో తినేస్తారంతే. మీరు ఈ పచ్చడి చేసుకొని ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం డిమ్కాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.